లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేశాయి. తెలంగాణలోని 17 లోక్సభ సీట్లకు గాను బీజేపీ 9 సీట్లలో, బీఆర్ఎస్ 4 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 10కి పైగా సీట్లలో అభ్యర్థులను ప్రాధాన్యాల వారీగా గుర్తించింది. ఢిల్లీలో రేపు సమావేశం కానున్న ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ తొలి జాబితాను ఖరారు చేయనుంది. ఇప్పటికే స్పష్టత వచ్చిన 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించనున్నట్లు చెప్తున్నారు. మహబూబ్ నగర్ లో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డి తమ అభ్యర్థి అని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. ఇక మల్కాజ్గిరి సీట్ను సినీ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డికి, చేవెళ్ల సీటును వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. సికింద్రాబాద్ లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ సీటుకు మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్ సీట్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. మెదక్లో ముదిరాజ్ నేత నీలం మధు, జహీరాబాద్ లో మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లేనని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ సీట్ను వదులుకున్న ప్రవీణ్ రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గ నేత రాజేందర్ రావు పేర్లను కరీంనగర్ సీటు కోసం పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పార్టీ నేత మస్కతితో పాటు మరో మహిళ పేరు వినిపిస్తోంది. ఇక వరంగల్ సీటుకు దొమ్మాట సాంబయ్య పేరు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు సీటు తనదేనని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మీడియా ముఖంగానే చెప్తున్నారు. కానీ ఆ స్థానం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సైతం పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు వంశీతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ సుగుణ కుమారి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేత పెర్క్ శ్యామ్ పేరు సైతం వినిపిస్తోంది. మహబూబాబాద్ సీటుకు బలరాం నాయక్, పార్టీ నేత విజయబాయి అభ్యర్థిత్వాలు పరిశీలనలో ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న సోయం బాపురావుకు ఆ పార్టీ తొలి జాబితాలో సీటు దక్కలేదు. పూర్వాశ్రమంలో కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన ఆయన్ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే ఆలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యంలో ఆ 2 సీట్లకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టినట్లు చెప్తున్నారు. మరోవైపు ఖమ్మం సీటు కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి రేసులో ఉన్నారు. అలాగే భువనగిరి సీట్ను టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశిస్తూ ఉండగా తన భారీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ను త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డితో పాటు బీసీ కోటా కింద చనగాని దయాకర్ గౌడ్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి రేపు కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 9 మందిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. వివిధ జిల్లాల నుంచి కూడా ఇప్పటికే చాలా మంది ప్రముఖుల పేర్లు రేసులో ఉన్నట్టుగా వినిపిస్తోంది. మరి పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. కాంగ్రెస్ పార్టీ రేపు తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతారు. తెలంగాణలో ఇప్పుడున్నటువంటి కండిషన్స్ సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపికకి సంబంధించి పూర్తి స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి నేపథ్యంలో
గెలుపు గుర్రాలను బరిలో పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దాంట్లో భాగంగా సునీల్ కనుగోలు ఇప్పటికే 2 దఫాలుగా సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలలో వినబిలిటీ ఛాన్సెస్ ఎవరికి అయితే ఉంటాయో వాళ్లకు టికెట్ ఇద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరోవైపు సామాజిక సమీకరణలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని భావిస్తా ఉంది. టికెట్ ఆశించి ఇటీవలే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్లకు టికెట్లు ఇద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు టికెట్లు ఇస్తే పాతగా ఉన్నటువంటి నేతలు, సీనియర్ నేతలు, ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డటువంటి నేతల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఏకాభిప్రాయం ఉన్నటువంటి నేతల పేర్లను రేపు ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉంది. ఏఐసిసి దృష్టికి ఇప్పటికే కాంగ్రెస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరైతే గెలవగలరు, ఇక్కడ ఎవరైతే ఆశావాహులు ఉన్నారు, వీటన్నిటికి సంబంధించినటువంటి లిస్టును కేంద్రానికి పంపించారు. దానికి సంబంధించి ఈ రోజు స్క్రూటినైజ్ చేసి రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ ప్రపోజల్స్ ని పెట్టనున్నారు. దాని తర్వాత రేపు రాత్రికి గానీ ఎల్లుండి ఉదయానికి గానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఆశావాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా బరిలో నిల్చోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు. మొదటి లిస్టులోనే తమ పేర్లు ఉండాలని కసరత్తు చేసి దానికి సంబంధించినటువంటి లాబింగ్ కూడా చేస్తున్నారు. ఇటు రాష్ట్ర స్థాయిలో కొంతమంది లాబింగ్ చేస్తా ఉంటే కొంతమంది ఏఐసిసి పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని కోరుతున్నారు. ఇటు రేవంత్ సీఎం గా ఎదుర్కొనేటువంటి ఫస్ట్ ఎలక్షన్స్, అదేవిధంగా దమ్ముంటే ఒక్క సీట్ అయినా గెలిచి చూపించాలని బీఆర్ఎస్ కి సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. గెలుపు గుర్రాలను బరిలో దించుదామని ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొంతమంది కీలక నేతలు, వేరే పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఎంపీ స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీతోని టచ్ లో ఉన్నారు. ఒకవేళ వాళ్లకు టికెట్స్ సంబంధించి అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇటు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం, సామాజిక సమీకరణలను చూసుకోవడం, వీటన్నిటికి సంబంధించి ఒక లిస్టు ఎటువంటి ఇబ్బందులు లేని లిస్టును గతంలో అసెంబ్లీలో ప్రకటించిన మాదిరిగానే ఈసారి కూడా అలాంటి లిస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక రేపు సాయంత్రం గానీ ఎల్లుండి ఉదయం గానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కనీసం ఒక 9 నుంచి 10 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.